హలో అండి. అందరు బాగున్నారా? ఐ నో ఇది సాటర్‌డే గానీ ఇన్వెస్ట్‌మెంట్ వీడియోస్ చేయలేదండి ఈరోజు. చూస్తాను వీక్‌లో ఇంకొక రోజు చేస్తాను. మా అమ్మ, మా వారు ఐప్యాడ్ ఒకటి రెడీ చేసి ఇచ్చారనమాట. ఇంగా ఆ ఐప్యాడు, ఫోను దాంట్లో సీరియల్స్ చూడడము బయటికి రావట్లేదనమాట. ఇంగ రామని జెప్పి ఆ బిన్ను బిన్ను బయటుంది రోడ్డు మీద. అది తీసుకురమ్మని జెప్పి ఇంగా దా నేను ప్రూనింగ్ చేశా అనమాట టొమాటోస్. ఎందుకు చేశానో చూపిస్తాను ఇంకో వీడియోలో. ఆ ప్రూనింగ్ చేసిన ఆకులంతా ఏరిచ్చేసి కొంచెం పని చేపిచ్చాననమాట. ఎక్కువ సేపేం గాదు గానీ దానికే అలసిపోయింది. ఇంగా ఇండియాలో ఉన్నప్పుడైతే నేనొస్తా, వచ్చి గార్డెన్‌లో పని చేస్తా, నీకు హెల్ప్ చేస్తా అని చెప్పింది గానీ, ఏం చేయట్లేదనమాట. ఐప్యాడ్ దొరికేసరికి దాన్ని పెట్టుకొని ప్రేయర్ చేసుకుంటది చాలా సేపు. ఇంగ ప్రేయర్ అయిపోంగానే మళ్ళీ సీరియల్ పెట్టుకొని చూసుకుంటా, లేదంటే పాత సినిమాలుంటాయి గదా! దాంట్లో వస్తాయి గదా! ఏవో నాగేశ్వరరావు సినిమాలు, కృష్ణ సినిమాలు, అవి ఇవి పాత పాటలన్నీ ఇంటా ఉంటదనమాట. బాగా మ్యూజిక్ అంటే పిచ్చి. ఇంగా ఈ పనులు చేస్తుందనమాట. గార్డెన్‌లోకొచ్చి స్పెండ్ చేసిందే లేదు. నేను ఆల్రెడీ వచ్చి 2 గంటలయింది. ఇంగా వస్తదేమో అని చూస్తుంటే ఇప్పుడొచ్చిందనమాట. ఇంగా రా బిడ్డ వచ్చావు గదా అని జెప్పి, పో ఆ బిన్ తీసుకురా పో. పొద్దాక నువ్వు ఆ స్క్రీన్ మీద ఉంటావు. ఇక్కడ గార్డెన్‌లో వచ్చి ఏదైనా పని చేయవు అంటే, ఏం చేయాలి చెప్పు అన్నది. సరే పోయి ఆ బిన్ తీసుకొచ్చి, ఇయన్నీ ప్రూన్ చేషినా గదా! ఎత్తు అంటే ఆ పని చేసిందనమాట. సో, కొంచెం ఫన్‌గా గడిచింది ఈరోజు గార్డెన్‌లో. ఈ ఓవర్ వింటర్ చేసిన టొమాటోస్ ఉన్నాయి గదండీ! అసలైతే పిచ్చిగా కాసాయన్నమాట. కొన్నేంటివి బ్లాక్ క్రిమ్ వెరైటీస్ ఎక్కువన్నమాట. అవి గాకుండా ఇంకొక రకం గూడా ఉంది. అవి రౌండ్ కలర్‌లో ఉంటాయి. వాటి పేరు గుర్తులేదు గానీ, రౌండ్ కలర్ గదా! రౌండ్ షేప్‌లో ఉంటాయన్నమాట. డిఫరెంట్ షేప్‌లో. అవి ఎక్కువ కాస్తున్నాయి గానీ, సైజు బ్లాక్ క్రిమ్ అంత పెద్దగా రావట్లేదన్నమాట. సో, అవన్నీ షూట్ చేశా. ఇంగా హ్యాపీగుంది. ఇప్పుడైతే ఈ టైంకి రావాలి టొమాటోసు. ఏవి మనం విత్తనం నుంచి ఏసినయి గూడా రావాల్సింది గానీ, అవి లేటయ్యాయి ఈసారి. లేట్ అవ్వడమే గాదు, వాటి మీద బాగా ఏఫిడ్స్ ఉన్నాయన్నమాట. ఏఫిడ్సు అంటే ఎందుకంటే, వెదరు క్లౌడీగా ఉంటుంది బాగా. వచ్చినప్పుడు ఎండ బాగొస్తుంది గానీ, మిగతా టైంలో అంతా క్లౌడీగా ఉంటుంది. ఇప్పుడు చూసారు గదా! ఇంగో ఇవి ఇవి ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. ఇటు ఈ రైట్ సైడ్‌లో వచ్చింది ఇది మోస్ట్‌లీ వేరే రకం ఉంది. బ్లాక్ క్రీమ్ గాకుండా. ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది బ్లాక్ క్రీమ్ అన్నమాట. గుత్తులు గుత్తులుగా కాసాయి. ఇక్కడ దూరం నుంచి మీకు కనిపిస్తున్నాయో లేదో, నేను దగ్గరగా గూడా చూపిస్తా మీకు. చాలా గుత్తులు గుత్తులుగా కాయడము క్లస్టర్స్ లాగా. బ్లాక్ క్రిమ్ అయితే మంచి సైజు గూడా. అయి కాయలు ఎక్కువ. ఇవేంటోనండి కొన్ని రకాలు ఈ ఇండిటర్మినేట్ వచ్చి, నాకు ఫస్ట్ ఇయర్ కంటే కూడా సెకండ్ ఇయర్ బాగా కాస్తున్నాయన్నమాట మా వాతావరణానికి. నాకది బాగా నచ్చింది. ఇంగా కొన్ని ఆ పక్క బ్లాక్ క్రీమ్ ఉండేవి. అవి తీసేసి అవి గూడా తీసేయపోయినట్టయితే ఇంక నాకు అసలు టొమాటో సరిపోయేవి కొత్త ప్లాంట్స్ ఏయకుండా అని అనిపిచ్చింది. అవి సరిగ్గా పెర్ఫార్మ్ చేయనప్పుడు తీసేద్దామని అనిపిస్తది. మళ్ళీ అవి బ్యాక్‌కొచ్చి బాగా మంచిగా పిందెలవి వచ్చి కాయలొస్తున్నప్పుడు అయ్యో! తీసేయకుండా ఉంటే బావుండేది అని అనిపిస్తదనమాట. బట్ టొమాటోస్ అయితే నేను గుర్తించింది సెకండ్ ఇయర్ బాగా కాస్తున్నాయనమాట ఫస్ట్ ఇయర్ కంటే గూడా. చూసారు గదా! ఎట్లున్నాయో గుత్తులు గుత్తులు. 2 రకాలున్నాయి. కొన్ని ఆల్రెడీ పండడం మొదలయ్యాయి. రౌండ్‌గా ఉంది ఒక రకమైతే. మీకు తెలుసు ఆ బొంగరం లాంటి షేప్‌లో ఉంటది. వచ్చి బ్లాక్ క్రీమ్ అనమాట. ఈ బ్లాక్ క్రీమ్ వచ్చి ఇవి ఇక్కడ చూస్తున్నారు గదా! మంచి ఏమంటారు మీట్ ఉంటది లోపల. ఫ్లష్ ఎక్కువను, సీడ్స్ తక్కువ వెరైటీ. జూసారు కదా! అసలు భలే లావనమాట. లావు, డెన్సు, విత్తనాలు తక్కువ కాయలనమాట. బ్లాక్ క్రీమ్ అయితే నేను తప్పకుండా సజెస్ట్ చేస్తానండి. ఇంక ఇవొచ్చి ఇక్కడ చూస్తున్నారు గదా! ఇవి రౌండువనమాట. ఏదో వెరైటీ ఉంది. అది నేను పెడతాను తర్వాత చూసి. ఆహ్, సో, రౌండ్ కలర్. ఇవి కొంచెం సైజ్ తక్కువ. బ్లాక్ క్రీమ్ అంత సైజ్ రావు. కానీ ఎక్కువ కాయలొస్తాయన్నమాట చెట్లకి. సో, ఎప్పుడైనా మీకు వాతావరణం బాగుండి, ఓవర్ వింటర్ చేయగలిగే వాతావరణం ఉంటే గనక, మన ఇండియాలోనైతే తప్పకుండా వదిలేయొచ్చు. యూఎస్ఏలో గూడా జూసారు గదా! క్లస్టర్స్ అనమాట. గుత్తులు గుత్తులుగా ఒక్కొక్క దగ్గర 5, 6 కాయలు, 6, 7 కాయలు అట్లా. ఈ ఏఫిడ్స్ అండి. మళ్ళా ఒకసారి ప్రూనింగ్ చేశా ఈ టొమాటోస్ అన్నీ. అదే మా అమ్మ ఎత్తుతా ఉంది. క్లౌడీ వెదర్ ఉండడం వల్ల విపరీతంగా ఏఫిడ్స్ అనమాట. ఇన్‌ఫాక్ట్ సమ్మర్‌లో బాగా వేడిగా ఉన్న టైంలో గూడా వస్తాయి ఈ ఏఫిడ్స్ అయితే. రెడ్ ఏఫిడ్స్, గ్రీన్ కలర్‌లో ఉన్నవి గూడా నాకు టొమాటోస్‌కి ఎప్పుడు ఉంటాయన్నమాట. మరి మా వాతావరణానికి హ్యూమిడిటీ ఉండదు గదా! ఇక్కడ వేడి ఉన్నా గూడా. దానివల్ల అనుకుంటా. చూసారు గదా! టొమాటోస్ ఎట్లా పండుతున్నాయో. మొత్తం అంతా లెక్క పెడదామని అనిపిచ్చిందండి. లెక్కబెట్టి కౌంట్ చెప్దామని. కానీ టూ మచ్ అనిపిచ్చిందనమాట. చాలా టైం పడతది లెక్క పెట్టాలంటే. ఇది చెట్టు చూస్తే గనక ఇది ఇంకొకటనమాట టెర్రస్ దగ్గర ఉన్న బ్లాక్ క్రీమ్. మొక్క చూస్తే అదేం పెద్ద హెల్తీగా అని అనిపించలేదు గానీ,
కాయలు మాత్రం క్రేజీగా అనమాట. చూసారు కదా, గుత్తులు గుత్తులు డెన్స్‌గా. ఇదిగో ఏఫిడ్స్ మళ్ళా ఇది కూడా ప్రూనింగ్ చేశా ఇందాక. గుత్తులు గుత్తులుగా బాగా ఇంత ఇంత లావు కాయలు డెన్స్‌గా అట్లా ఉన్నాయన్నమాట. సో మీరు మెయిన్ పాయింట్ ఏంటంటే ఓవర్ వింటర్ చేయగలిగి ఉంటే గనక మీరు ఖచ్చితంగా ఓవర్ వింటర్ చేసుకోండి, టొమాటోస్ తీసివేయకండి. అదండి మరి చిన్న వీడియో. ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.